నిజామాబాద్ జిల్లా గోదావరి నదిలో ఆశ్రమవాసులు చిక్కుకున్నారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో ప్రాజెక్టు అధికారులు గేట్లు ఎత్తి నీటిని గోదావరి నదికి విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావిల్ గ్రామంలోని గోదావరి నది మధ్యలోని కుర్రు సాంబయ్య ఆశ్రమం వద్ద 3 మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు 9 ఆవులు 1 గుర్రం వరదలో చిక్కుకున్నారు. తమను ఎవరైనా రక్షించమని ఆర్తనాదం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈరోజు మనకి ఇక్కడ పెద్దవాళ్ళకు సంబంధించి సాంబన్న ఆశ్రమం అనేటువంటి ఆశ్రమంలో మనకి ఒక 3 వ్యక్తులు ముత్తన్న తర్వాత ఇంకో 2 వ్యక్తులు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారన్నటువంటి సమాచారం మధ్యాహ్నం వరకు తహసీల్దార్కి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మండల స్పెషల్ ఆఫీసర్ తహసీల్దారు తర్వాత సిఐ గారు ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. పెద్దవాగు గోదావరిలో కలిసేటువంటి ప్రాంతంలో ఈ ఆశ్రమం ఉంది. చాలా ఎత్తైన ప్రాంతంలోనే ఉంది. వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఇంకా వరద ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉన్నందున ఆ 3ని రెస్క్యూ చేయడం కోసం మన స్టేట్ డిజాస్టర్ టీం ఏదైతే ఉన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని పిలిపించడం జరిగింది. సో కొంచెం వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా